ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 25వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏశావు గారు ఇక్కడ ఇస్సాకు రెబకాల యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఇస్సాకు రెబకాలకి ఇద్దరు కుమారులు, యాషావు, యాకోబు. ఈ యాషావుని మనం చూసినట్లయితే ఇతడు వేటాడుట యందు నేర్పరివాడు. అయితే ఇతని శరీరం అంతా రోమములు కలిగి ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తే యాషావు చాలా బలవంతుడు, వేటాడేవాడు, అడవిలోకి వెళ్ళి అవన్నీ వేటాడి తెచ్చేవాడు. అయితే ఇతను తిన జ్యేష్ఠత్వాన్ని ఒక కూర కోసం అమ్ముకున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురని. అలాగే ఇతను ఒక పూట కూటి కొరకు, చిక్కుడుకాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు యాకోబుకి. చూడండి, ఉదయం అంబుల పొది నింపుకొని వెళ్ళినవాడు సాయంకాలం వరకు తన బాణాలు విసిరేసి వచ్చేసాడు. కానీ తను ఒక గురి లేకుండా, తన గురి కలిగి లేకుండా బ్రతికాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే అనేక మంది గురి లేని జీవితం బ్రతుకుతున్నారు, గురి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. మనం ఎందుకు పుట్టాం, దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు ఉంచాడు, దేవుడు మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు, ఆయన చిత్తం ఏంటి మన పట్లని తెలుసుకోకుండా గురి లేని భక్తులుగా మనం బ్రతుకుచున్నాం. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఏశావు వలె వట్టి వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. తను తిండిబోతుగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు. దేవుడు ఈ రెండు దేవునికి ఇష్టం లేని పనులు చేసి తర్వాత దేవుని ఆశీర్వాదాల కొరకు వెదికాడు. కానీ తను శపింపబడిన వాడే దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాడు. ఈరోజు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలని మనం పొందుకోకపోవడానికి కారణం మనలో ఉన్న పాపము, అవిధేయత, అహంకారము, గర్వము. దాన్ని బట్టే మన జీవితాలు పాడైపోతూ ఉంటాయి. మనం కూడా వ్యభిచారులుగా చాలామంది ఉంటారు. అలాగే కష్టపడి పని చేయకుండా సుఖంతో వారు సంపాదించుకున్న సంపాదన నేల పాలవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు వ్యభిచారుల్ని శిక్షిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దొంగలు, అబద్ధికులు, వ్యభిచారులు అగ్నిగుండంలో కాల్తారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వీటన్నిటిలో ఏదైనా లోపం మనలో ఉందేమో సరి చూసుకొని దేవుని వాక్యం ప్రకారంగా మనం నడిచినట్లయితే, ఏశావు చూడండి తన జీవితాన్ని అంతా వ్యర్థపరుచుకున్నాడు. నిజంగా తన జ్యేష్ఠత్వపు హక్కు విలువ తెలియకుండా యాకోబుకి అమ్మేసి తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. మరి మనం కూడా అలా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎదోమీయులు ఏశావు సంతానం. వీళ్ళు ఎర్రని వారని కూడా ఏశావుని పిలిచేవారు. చూడండి, జ్యేష్ఠుడిగా ఉండి అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందవలసిన ఏశావు శాపగ్రస్తుడై దేవుని ఆశీర్వాదాలను కోల్పోయాడు. వ్యభిచారిగా, తిండిబోతుగా అలా ఉండిపోయి నశించిపోయాడు. మరి మనం దేవుని ప్రణాళికలో ఉన్నవారిగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవునికి ఇష్టం లేని పనులు మనం భూమి మీద చేస్తామంటే ప్రతి క్రియకు తగిన ఫలము ఉంటుంది. ప్రతి దానికి లెక్క దేవునికి అప్పచెప్పాలి. మనం ప్రతి మాటకి తీర్పు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి మాట, మన ప్రవర్తన, మన తలంపులు సరి చేసుకోకపోతే దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. మనం నరకానికి వెళతాం. కాబట్టి ఇప్పుడే ప్రాణం ఉన్నప్పుడే, దేవుడు మనకు ఒక దినం ఇచ్చినప్పుడే, ప్రతి దినము మనకి ఒక ఆశీర్వాద కారణమే దేవుడు ఇస్తున్నాడంటే మనకి సమయం ఉన్నప్పుడే మన ప్రవర్తన సరిదిద్దుకోవాలని, మన జీవితాలు మార్చుకోవాలని, దేవునికి విరోధమైనవి ఏవైనా మన హృదయంలో ఉంటే అవన్నీ తీసుకొని దేవుని యొద్దకు మనం యథార్థ హృదయంతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనకి తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం ఏశావు వలె ఉండకుండా దేవుని బిడ్డలుగా, యథార్థంగా, పవిత్రంగా మనం బ్రతకాలని, నీతిగా బ్రతకాలని దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.